హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ టైలరింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు పర్ఫెక్ట్ బొటిక్ స్టైల్లో పైపింగ్ అనేది ఈజీగా సింపుల్గా నార్మల్ పాదంతోనే ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు కూడా చూస్తున్నారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం బ్లౌజ్కి పైపింగ్ వేయడానికి శారీలోంచి 2 వేళ్ళ వెడల్పంతా క్లాత్ని అయితే పొడవుగా అయితే కట్ చేసుకుంటాం కదండి. అలా కట్ చేసుకున్న పీస్ని బ్లౌజ్ యొక్క నెక్కి రౌండ్గా అనేది 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా అనేది మనం నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసేయాలండి. తర్వాత వచ్చేసి థ్రెడ్ తీసుకొని ఫస్ట్ థ్రెడ్ పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం బ్లౌజ్ని లాగుతూ రైట్ హ్యాండ్తో లోపల ఖర్చులు ఉంటాయి కదండి, ఆ ఖర్చులు అనేటివి కిందికి అనేసిన తర్వాత పైన మనకి శారీ క్లాత్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది, దాని కింద థ్రెడ్ అనేది పెట్టి మనం రైట్ హ్యాండ్తో చిన్నగా లాగినట్టు పట్టుకొని స్టిచ్ అనేది వేయాలండి. మరీ ఎక్కువ లాగకూడదు, ముడతలుగా అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కేర్ఫుల్గా అనేది ఈ ప్రాసెస్ని చేయాలి. మనం పైపింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఖర్చులు అనేటివి కింద వైపు అనేసి ఆ ఖర్చుల పైన థ్రెడ్ పెట్టి ఈ విధంగా పైపింగ్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో నీట్గా అనేది ఉంటుందండి. ఇలా కుట్టడం వల్ల మనము కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ అడిగినా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మనము ఫినిషింగ్ అనేది పైపింగ్ ఈ విధంగా బొటిక్ స్టైల్లో చేసుకోవడం వల్ల మనకి కస్టమర్లు అనేది కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీలో ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోని చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ ఈ విధంగానే నెక్ మొత్తం కూడాను పైపింగ్ వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ కట్ చేసేసుకోండి. చూసారు కదా ఫినిషింగ్ అనేది నీట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం లోపల వైపున కొంచెం క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని మళ్ళీ డబుల్ హోల్డ్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసేయండి. నెక్ పొడవునా కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూగా ఫాలో అయ్యారంటే బొటిక్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా మీకు కూడా వచ్చేస్తుందండి. చూసారు కదా నెక్ మొత్తం కూడాను నేను ఇదే విధంగానే హోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసేస్తున్నాను. మొత్తం అంతా కూడాను ఇదే విధంగానే ఎక్కడ ముడతలు క్లాత్ అనేది మిస్ అవ్వకుండా ముడతలు రాకుండా నీట్గా అనేది చూసుకొని కుట్టండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలు అన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎక్కడ కూడా లావు సన్నం లేకుండా పర్ఫెక్ట్గా అనేది మనకు పైపింగ్ అయితే వచ్చేసిందండి. చూసారు కదండి పర్ఫెక్ట్ పైపింగ్ బొటిక్ స్టైల్లో నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.